ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సోషల్ మీడియా పోస్టులపైన కేసు నమోదైంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయన కుటుంబ సభ్యులపైన అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియోలు పోస్ట్ చేశారన్న ఫిర్యాదుతో ఏలూరులో రంగబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 352, 353తో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం రంగబాబును రామచంద్రపురం కోర్టులో హాజరుపరిచారు. రంగబాబు అనే ఆయన్ని కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రవేశపెట్టడం జరుగుతుంది. మన రామచంద్రపురం కేసులో ఏలూరు రంగబాబు అనే ఆయన్ని నిన్న మేము అదుపులోకి తీసుకుని ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈయన మీద రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో 125/26 క్రైమ్ నెంబర్లో ఒక కేసు నమోదు అవడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లా పృథ్వీని మండలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన గతంలో ఈయనకున్న ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద లేని కొన్ని ఆరోపణలు చేసి కొన్ని కేసులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈయన మీద గతంలో పృథ్వీన్ పోలీస్ స్టేషన్లో ఒక 6 కేసులు నమోదవడం వల్ల ఈయన మీద రౌడీ షీట్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఈ కేసులో ప్రధానంగా మన మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని ఈయన ఉన్న ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి అనేక ఆరోపణలు ఆయన మీద చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం, అట్లాగే మంత్రి గారు ఆయన్ని బెదిరించినట్టుగా లేనిపోని అవాస్తవాలన్నీ ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈయన చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని తేలింది. అలాగే ఈ కేసులో మంత్రి గారు ఎప్పుడూ కూడా ఇతన్ని బెదిరించడం కానీ అతను ఆరోపించిన ఆరోపణలు ఏవి కూడా చేసినట్టుగా మనకి ఆధారాలు దొరకలేదు. అలాగే ఇతనికి ఈ ఏలూరు రంగబాబు అనే అతను గతంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని అలాగే అధికారుల్ని ఇదే తీరుగా ఆరోపణలు చేసి కాబట్టి ఇతని మీద నిన్న భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇతన్ని అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి మేము ఇతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు ఇతన్ని మన రామచంద్రపురం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పృథ్వీని మండలంలో కొంత భూమి ఉంది. ఆ భూమి అంతా కూడా వివాదాల్లో ఉంది. ఆ వివాదాలకు సంబంధించి అక్కడ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ భూమిని అమ్ముకునే క్రమంలో వీళ్ళ బంధువులకి వీళ్ళకి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడం, ఇతను అతనికి అనుకూలంగా చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అతనికి అనుకూలంగా చేయలేదో అలాంటి వారి మీద అతను నిందలు వేయడం, ఆరోపణలు చేయడం, వాళ్ళనే తిరిగి అతను పని చేయించుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతని మీద ఆల్రెడీ గతంలోనే 7 కేసులు నమోదని దీంతో 8